చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో దయచేసిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం, నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాలను దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని బలహీనుని ప్రభా నేను మాట్లాడే సాహసం చేస్తూ ఉన్నాను. దయతో నన్ను క్షమించండి, ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకొని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇక మార్గం ముందున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన, చాలామంది మరి మెసేజ్ సగం అయిపోయేటప్పటికల్లా వస్తూ ఉన్నారు. నీ బిడ్డల పట్ల మీ కృప చూపించండి. మీ ఆజ్ఞకు విధేయులయ్యేలా సమ్మతి గల మనసు వారికి దయచేయండి. ఈ దినము పూర్తిగా మీది, మీకోసం మేము కేటాయించాల్సిన వారం ఉన్నాం. అయితే ఉదయం వెళ్ళి ఏదో పని చేసుకుని ఆ సమయానికి రావచ్చులే అని మేము బయటికి వెళ్ళి ఆలస్యం అయిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే కొంతమంది అయితే ఇంత టైం అయింది ఇంకేం వెళ్తామని ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా. ఆ రీతిగా నన్ను మీ ఆజ్ఞకు అవిధేయులై మీ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ దినం, ఈ సమయం పూర్తిగా మీ కొరకే నీ బిడ్డలు కేటాయించగలిగేటువంటి ఒక సమ్మతి గల మనసు, మీ ఆశీర్వాదాలు పొందులాగును కూడా సహాయపడమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని, మీ మందిరాన్ని, విద్యుత్, మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమనతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు, మా ప్రియ రక్షకుడు నైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఏసే నా పరిహారి, ప్రియ ఏసే నా పరిహారి పాట పుస్తకాల్లో లేదు. ఏసే నా పరిహారి, ప్రియ ఏసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించు బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించు బాధలెన్నో, ఎన్ని నష్టాలు బాధించినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు బాధించినా ప్రియ ప్రభువే నా పరిహారి. తప్పని కొట్టండి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి,
నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, పలు నిందలు కల్పించినా, ప్రియ ప్రభువేన పరిహారి. పలు నిందలు కల్పించినా, ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఈ పల్లవి ఎందుకు అస్తమానం వస్తుంది కదా, ఎందుకు నోరిప్పరు? ముడి ముడుచుని కూర్చున్నారు లాయన్ లాయన్ లాగా. ఉత్సాహం ఏది? ఈ జీవిత కాలానికి మన ప్రభువే మనకి పరిహారి. ఒప్పుకోవా? వద్దా? మౌనంగా ఉండద్దు, నోరు తెరవండి. మనులు మాన్యులు లేకున్నా, మనోవేదనలు వేధించినా, మనలు మాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించినా, నరులెల్లరూ తను విడచినా, ప్రియ ప్రభువేన పరిహారి. నరులెల్లరూ తను విడచినా, ప్రియ ప్రభువేన పరిహారి. చెప్పండి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా. నన్ను శోధకుడు శోధించినా, ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను శోధకుడు శోధించినా, ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసేన పరిహారి, ప్రియ
యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. విశ్వాస వీరుల్లో మోషేని గురించి మనం ఇదివరకు ఎప్పుడైనా వినినట్టుగా ఉందా? అసలు చాలా కష్టం లేదు. ఎందుకంటే నా నోట్స్ ప్రకారం ఈ వేళకి 4 సంవత్సరాలు అయింది. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం మాట్లాడుకుని 2016లో ఇదే తారీఖున దాదాపు 2 సంవత్సరాలు 4 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు కానీ మళ్ళీ జోలికి వెళ్ళలే. మనకి ఏంటంటే మాస్టర్లకి ఎప్పుడు నెక్స్ట్ లెసన్ కొత్త పాఠం కదా, పాత పాఠాలు చెప్పాం కదా. పాఠం అయిపోయాక ఇంకో పాఠం, కొత్త పాఠం. అందుకే నేను సేపు కొత్త చెప్పాలని అనుకుంటా ఉంటాను. కానీ చాలామంది ప్రసంగికులకి 10 ప్రసంగాలు ఉంటాయి. ఆ 10 ప్రసంగాల్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఆ 10 ప్రసంగాల్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇంకా బైబిల్ తీసే పని కూడా ఉండదు కదా. కంఠస్థమైపోయింది ప్రసంగం, కంఠస్థమైపోయింది కాబట్టి బైబిల్ తీసే పని కూడా ఉండదు. అదే మళ్ళీ నాకేమో కొత్త విషయం కోసం కనిపెడతా ఉంటాను, కొత్తది నోట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికి రాసిన చాలా మెసేజ్లు ఉన్నాయి, 100ల్లో ఉన్నాయి. ఒకదానికి కూడా సంబంధం లేకుండా 100ల్లో ఉన్నాయి మెసేజ్లు. ఈ బుక్ ఒకటి ఉంది, ఈ బుక్లో ఇది 67ది. ఈ పుస్తకం ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇది మార్చి 2015 నుంచి మొదలు. ఇది ఎక్కడ దాకా ఉందంటే ఆగస్టు 2019 దాకా ఉంది. ఈ బుక్లో ఇది 67వ మెసేజ్. ఈ బుక్లో 67వ మెసేజ్ ఇది. అయినా ఇదివరకు ఎలా చెప్పానో అలా రాదు. ఇదివరలో ఇదే వాక్యభాగం మీద మనం ఎలా మాట్లాడుకున్నామో అది యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ రాదు. ఎందుకు? మనం చెప్పాలనుకుంటే ఒకటి చెబుతాం, కానీ చెప్తున్నది ఎవరు? మనం కాదు కదా. ఇప్పుడు ఏం చేశాం ప్రార్థన? నేను ప్లీజ్ వెకేట్ మీ అండ్ ఫిల్ విత్ యువర్ వర్డ్స్ అన్నాం కదా. ప్లీజ్ వెకేట్, ఖాళీ చేసేయి, వెకేట్ మై హార్ట్ అండ్ ఫిల్ విత్ యువర్ వర్డ్స్ అని చెప్పి ఆయనకి అప్పచెప్పేసుకున్నాం. నీ మాటలతో నింపు నాయన, నన్ను ఖాళీ చేసేయి అని చెప్పేసి. కాబట్టి లేచి వచ్చేటప్పటికి అయోమయంగా ఉంటుంది. ఇక్కడ ఏంటో దీన్ని బట్టి ఎలా ముందుకెళ్ళాలో అర్థం కాదు, అలా ఉంటుంది. ఇంకా ప్రారంభించిన తర్వాత ఇక పైనుండి సహాయం అన్నమాట అందుతూ ఉంటుంది. ఇంకా అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక గంటల తరబడినాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అనంతం కదా, పరిశుద్ధాత్మ దేవుని శక్తి అనంతం. అది అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇక చాలు బాబోయ్ అనేంత వరకు అది వస్తూనే ఉంటుంది అన్నమాట. అలాగే అక్కడ మనం నేర్చుకుని నువ్వు నాకేం సహాయం చేయక్కర్లేదు, నేను ఆల్రెడీ సిద్ధపడిపోయాను అని చెప్పేసి మనం సిద్ధపడ్డామనుకో అయోమయంగా ఉంటుంది కదా. కాబట్టి వినడానికి కూడా సిద్ధపడాలి.
వినడానికి కూడా సిద్ధపడాలి. ఎన్ని మార్లు చెప్పారు యేసు ప్రభు, చెవి గలవాడు. ఎందుకు చెప్పాడు మరి అయినా? వినగల చెవులు కావాలి, వినడానికి ఆశపడేటువంటి చెవులు. దేవుడు నాకు ఏం చెప్తాడు ఇవాళ అని చెప్పేసి. మరి ఈ ఆశ మనకి తక్కువైపోతుంది. ఆదివారం మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉన్నాం అంతే. ఆశతో వస్తున్నామా? ఆశతో వస్తే ఎప్పుడు రావాలి? ఆశతో వస్తే ఎప్పుడు రావాలి? ఆరంభం కాకముందు కదా రావాలి. ఆశతో వచ్చేవాళ్ళు ఆరాధన ఆరంభం కాకముందే వచ్చి కూర్చోవాలి ఇక్కడ. ఆ తర్వాత వస్తున్నారు అంటే ఇంకా ఆరాధన కదా, వెళ్ళాలి, వెళదాం, ఒంటి గంట దాకా చెప్తానే ఉంటారు కదా. 12ంటికి వెళ్ళినా పర్లేదు, ఇంకో గంట ఉంటుంది అని ఒక లెక్క ఉండిపోతుంది మనకి. మరి ఇది నువ్వు పెళ్ళికి వెళ్ళాలంటే కార్డు మీద పలానా టైంకి ముహూర్తం అని రాసి పెడతారు, దానికి ముందు వెళ్ళి కూర్చుంటారు అక్కడ. ఏదైనా గృహప్రవేశం అన్నా అందులో కూడా ఏదో ముహూర్తం పెడతారు, దానికి ముందు వెళ్ళి కూర్చుంటాం అక్కడ. ఇంకా అలా కాదు, పంచాయతీ ఆఫీస్ కాడ పెన్షన్లు రాస్తున్నారు, 10ంటికల్లా ఆఫీసర్లు వస్తారంట అంటే 6ంటికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. కొత్త కార్డులు ఇస్తారంట, రాసుకుంటున్నారంట అన్నారు అనుకోండి, 12ంటి కాడి నుంచి అంటారు, కానీ మనం 10 అవ్వకుండానే వెళ్ళి అక్కడ కూర్చుంటాం. కానీ దేవుని సన్నిధానానికి మటుకు మన ఇష్టం వచ్చినప్పుడు వస్తాం. కానీ దేవుడు మాత్రం మనకి ఆశీర్వాదాలు ఇచ్చేయాలి. మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పూర్తిగా నీకోసమే నేను సమయానంతా కేటాయించేసాను. అయినా ఆదివారం వీళ్ళు పనికి వెళ్ళలేదు, నేను మందిరానికి వచ్చి కూర్చున్నాను, నాకేం ఇవ్వలేదేంటి నువ్వు? నింద మాత్రం దేవుని మీద మనం వేసేస్తూ ఉంటాం కదా. హృదయాంతర్యాలు పరిశోధించే దేవుడు. ఈ పునరుత్థాన దినానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, ఎంత ఆశతో. బైబిల్ ఏం చెప్తుందంటే ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాడు. నీకు తృప్తి లేదంటే నీకు ఆశ లేదనమాట. ఆశ లేదు నీకు. ఆశ ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ ఉంటే ఏం చేస్తామంటే ముందే వచ్చేసి ఇక్కడ కూర్చుంటా, మోకరించి ప్రార్థన చేసుకుంటావు, నాయన ఈరోజు నాకేమి ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నావు, నాతో ఏం మాట్లాడబోతా ఉన్నావు, నా లోపాన్ని సరి చేసుకోవడానికి ఎక్కడ ఎత్తి చూపించబోతున్నావు నువ్వు, ఏదన్నా చెప్పు, నేను సరి చేసుకుంటాను, నీకు ఇష్టడవుతాను, నీ సమాధానాన్ని నేను సంపాదించుకుంటాను అంటూ మనం మోకరించి కనిపెట్టాలి. కానీ పొద్దున్న లేచిన కానించి మనకి ఇంటికాడ పనులే సరిపోతాయి. ఆ తర్వాత సిద్ధపడడానికి మళ్ళీ టైం పట్టేస్తుంది. ఎన్నిసార్లు సిద్ధపడతాము? టైం అంతా దానికోసం మనం కేటాయించేస్తాం కదా. ఆశ చూపించాలి మనం. ఆశ లేకపోతే దేవుడు ఏం చేయగలుగుతాడు? ఏమి చేయలేడు. ఆయన ఏమి చేయడు, చెప్పాడు ఖచ్చితంగా. మన విశ్వాసాన్ని బట్టి మరి మనకు ప్రాధాన్యతలు అనేకం ఉంటాయి. మన ప్రాధాన్యతలు అనేకం ఉంటాయి కదా. సన్నీ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలని బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆయన ఉన్న ఊరు అమ్మని అందరినీ వదిలేసి వెళ్ళిపోయి అక్కడెక్కడ ఉన్నాడు. ఆయన ప్రాధాన్యత ఏంటి? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండాలి, అంతే కదా. అది శ్రీరామ్ కూడా నేను ఖాళీగా ఇంట్లో కూర్చొని గోలుకి వెళ్ళిపోనంటే నేను కూడా చేస్తాను అని తను అంటుంది. అవునా? వాళ్ళ ప్రాధాన్యత. నేను ఇక్కడికి నేను షార్జా వెళ్ళి లక్షలు సంపాదించుకుంటానని ఆనందరాజు వెళ్ళిపోయాడు. సూర్యేష్ కూడా వెళ్ళిపోయాడు. కొద్ది గొప్ప సంపాదించుకొచ్చారు. ఈయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన పెళ్లి కోసం చూస్తున్నాడు. అంతకుముందు ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఒక్కోళ్ళకి జయరాజు గారు ఏదో ఉద్యోగానికి రాజమండ్రి వెళ్ళాడు, నచ్చలేదు, అది ఆయన ప్రాధాన్యత సరిపోలేదు, వచ్చేసాడు. ఈ మళ్ళీ విజయవాడ వెళ్దామని చూస్తున్నాడు. అలా ప్రతి ఒక్కరికి ఏదో రకమైనటువంటి ప్రాధాన్యత ఉంటున్నాయి కదా. ప్రాధాన్యతలు. ఈ ప్రాధాన్యతల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి? హోదా మాట ఎలా ఉన్నా మొదటి ప్రాధాన్యత ఏంటి? డబ్బు. మొదటి ప్రాధాన్యత డబ్బే. ఓ ఇంజనీర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఓ డాక్టర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే మంచి బిజినెస్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, అంతే కదా.
చిన్న చిన్న పనులు చేసుకుంటే ఏమొస్తాయి? కొద్ది కొద్ది డబ్బులే వస్తాయి, నామమాత్రం. అంటే మొత్తం ఒక సామెత ఉంది, ధనం మూలం ఇదం జగత్ అని. ఈ ప్రపంచానికి మూలం ధనమే అని చెప్పేసి ఒక సామెత ఉంది. దాంతోపాటుగా సమస్తమైన కీడులకు కూడా మూలం ధనమే. ఈ లోకంలో సమస్తమైన కీడులకు కూడా మూలం ధనమే. ఈ ధనం కోసం దోపిడీలు, ఈ ధనం కోసం దౌర్జన్యాలు, ఈ ధనం కోసం హత్యలు, ఈ ధనం కోసం మోసాలు కదా. చచ్చేటప్పుడు ఏం పట్టుకెళ్తారు? ఏం పట్టుకెళ్తారు? కనీసం వాళ్ళు సంపాదించినట్లు అత్యంత తక్కువ విలువైన దాని మీద కూడా ఉండేవారు. అత్యంత తక్కువ విలువైనటువంటి ఒక ఇనప మంచం ఉందనుకోండి, కనీసం లోపల 1,50,000 2 లక్షల బెడ్ ఉంది బెడ్రూమ్లో. అలా బయట ఎవరైనా వస్తే గెస్ట్లకు ఉంటుంది, నువ్వు ఇనప మంచం ఒకటి కొంటాము, అది ఉంటుంది. కనీసం దాని మీద కూడా సానవరం. ఇక బయట పాడేయడానికి ఎక్కడో రేపొద్దున్న ముగమంటలు వేసి తగలేద్దాం అనుకుని సింకి షాపులు ఏమైనా ఉంటే అది గడ్డి పరకలు వేసి ఆ షాప్ వేసి బాగా నలిగిపోయిన తలదిండు మరి పెట్టుకోవడానికి మనం రోజు మామూలుగా ఉపయోగపడదు. అలాంటి తలదిండి ఏమన్నా సింకిది ఉంటే పట్టుకొచ్చి అది తలకాడెట్టి కూర్చొని చూస్తారు, ఎప్పుడు పోద్ది ప్రాణం. వీడు ఎప్పుడు ఎగరేస్తూ ఉంటాడు కదా, ఈ ఎగరేసేవాడిని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి ఏం చేస్తారు, అక్కడ కూర్చుంటారులా, వీడు ఎప్పుడు పోతాడా. కొంతమంది ఏమో ఆ ఊపిరి పోగానే రాగం ఎత్తుకోవడానికి రెడీగా ఉంటారు. ఊపిరి పోగానే ఆ ఊపిరి ఇలా పోయిందనుకోండి, ఓరు దేవుడు ఓరు దేవుడు లేచిపోయారు ఓరు నాయనో అని మొదలెడతారు. దేనికి ప్రాధాన్యత ఇదంతా? సంపాదించుకున్నవాడికి వాడికి ఏమి లేకుండా పోతుంది. అక్కడ ఏడ్చేవాళ్ళు చచ్చినోడి మీద ప్రేమ కొద్ది కాదు, ఎంత బాగా ఏడితే అంత వాటా బాగా వస్తుంది. తర్వాత వాటాలు పంచుకునే కాడ ఉంటుంది. నువ్వు కథ ఏడ్చే వాసనలు కళ్ళని బొట్టు కంటి బొట్టు వచ్చింది నీ నోడంట, నేను చూడు గుండెలు అవిసేలాగా ఏడ్చాను, నాకు ఎక్కువ వాటా ఇవ్వాలని. ఈ వాటాల కోసం ఏడుపులు ఎంత మొత్తం అంతా దేనికోసం అంటే కేవలం ధనమే ధనమే ధనమే, ధనం కోసమే కదా. అయితే మరి ధనమా? ఈ ధనం శాశ్వతమైంది కాదు. ఈ ధనం దొంగలు పట్టుకుపోయేది. ఈ ధనం సిమెంట్లు కొట్టేసేది, ఎలకలు తినేసేది. పూర్వకాలం బిల్డింగులు లేని రోజుల్లో తాటాకిళ్ళు ఉన్నప్పుడు డబ్బులు చుట్టి చూరులో పెట్టేవారంట. డబ్బుల్ని చుట్టేసి చూరులో పెట్టేవారంట. ఎప్పుడో కావాలని తీసుకుంటే సగం ఎలకలు తినేసి ఉండేవండి. అలా దాచుకునేవారు. దొంగలు ఎత్తుకుపోతారని సూర్యులు దాచేవారు అనమాట. సిమెంట్లు కొట్టేస్తాయి, అది అందుకే నా మాట వచ్చింది. ఎలకలు కొట్టేస్తాయి, సిమెంట్లు కొట్టేస్తాయి. వాళ్ళు పెట్టులో పెట్టి తీయకుండా అలాగే ఉంచితే ఎనపెట్టి అవుతుంది, కిలమెట్టేసి తుప్పట్టేసి రంధ్రాలు పడిపోతాయి. మన ఊర్లో ఒక ఆయన ఉన్నారంటే అప్పుడప్పుడు కట్టలు తీసి ఎండలో పెడుతుంటారంట. ఎనపెట్టులో కట్టలన్నీ తీసి ఎండలో ఆరబెట్టి మళ్ళీ లోనే పెడతా ఉంటారు, తుప్పట్టేస్తాయని. పిల్లికి పిచ్చం అయితే బెటరు. దేవుడింత మనకి ఇచ్చాడు కదా, మనం చనిపోయిన తర్వాత కనీసం మన పేరు ఇతరులకు గుర్తుండేలా ఏదైనా ఒక పని చేద్దాం, ప్రజలకు ఉపయోగపడేది. కట్టలు ఎండబెట్టుకోవడం, లోనెట్టుకోవడం, ఎండబెట్టుకోవడం, లోనెట్టుకోవడం. అవి వాళ్ళకే ఉపయోగపడవు, ఇతరులకి ఉపయోగపడవు. పిసినారితనం కదా. ఉరువెలుపల పాడుకోనేరు చెంత. పద్యం మర్చిపోయారా? ఎత్తైన గుట్ట చాటున లోతైన గోయి తవ్వి పసిడి దాసెను పిసినారి ముసలి ఒకడు. లేదా పద్యాన్ని? ఊరి చివర మనుషులెవ్వరు మసలని చోట చెరువు గట్టెత్తుగా ఉంది, ఆ పక్కన బాగా పల్లం ఉంది. ఆ పల్లంలో లోతుగా గొయ్యి తీసి, అసలు మనుషులే వెళ్ళరంట, ఆడు దెయ్యాలు ఉంటాయని పేరు అనమాట. అక్కడ పట్టుకెళ్ళి ఇంత బంగారం ముద్ద గొయ్యి తీసి కప్పెట్టేశాడంటాడు. ఏంటి దానికి లాభం? దానివల్ల
ప్రతిరోజు పొద్దునే వెళ్తా అంట, గొయ్యి తీస్తా అంట, చూసుకుంటానంట. అమ్మ నా బంగారమే, నాదల్ని ఇలా ఆలస్యమే అని చెప్పేసి ముద్దులు ఇట్టేసుకుని మళ్ళీ కప్పెట్టేసి మళ్ళీ వచ్చేస్తా అంట. ఏంటి లాభం తనకి? దానివల్ల తనకి లాభం లేదు, ఇతరులకి కూడా లాభం లేదు కదా. మా లడ్డూలు అడుతుంటాడు ఎవడో ఒకసారి, ముసలాడు ఎక్కడికి రోజు వెళ్తున్నాడు పొద్దున్నేనా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, రోజు పొద్దున్నే వెళ్ళిపోతారని చెప్పేసి చాటు కూడా ఫాలో అయిపోయాడండి. వెళ్ళిపోయాడు, గబగబా గొయ్యి వేసాడు, ముద్ద తీసేసాడు, ముద్దులెట్టేసుకొని నా బంగారమే, నా తల్లి, నా లక్ష్మి అంటూ అనేసుకుని మళ్ళీ కప్పెట్టేసుకుని అటు ఇటు చూసి వచ్చేసాడు. అమ్మ ముసలోడా, ఇదే సంగతి, రోజు పొద్దున్న ఎందుకు వస్తున్నావు నువ్వు అని చెప్పేసి అలా వెళ్ళి ఇలా తవ్వేసి ముద్ద కాస్త తీసుకుని ఆ ముద్ద సైజులో ఒక రాయి ఒకటి అక్కడ పాతి పెట్టేసి వచ్చేసాడండి. తెల్లారి పొద్దున మళ్ళీ ముసలాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ తవ్వేసాడు గబగబా. చూస్తే బంగారం కనపడతలేదు, బండరాయి కనపడుతుంది. ఇక తీసి ఇక నా బాధలు గుండెలు బాధకుండా, ఊరు నా దేవుడు ఆరుగాలు సంపాదించిందంతా బంగారంలా చేసిన దాచుకుంటే ఎవడో దుబ్బేసాడు, ఏడ్చుకుంటా ఊళ్ళోకి వస్తున్నాడు. ఏంట్రా అంటే చెప్తాడు కథ. మన చెరువు అవతల ఎవరు జనం అంటారు కదా, అక్కడ గొయ్యి తీసి బంగారం ముద్ద పాతి పెట్టాను రా బాబా, దాన్ని ఎవడో ఎత్తిపోయాడు, దాన్ని అట్టుకుపోయి రాయిట్టాడు అక్కడ అంటుంటే అప్పుడు ఏం చెప్పారంట, అదే బంగారం అని మురుసుకో, ఏముంది నీకు, అది నీకా ఉపయోగపడదు, ఇంకెవరికో ఉపయోగపడదు, అది రాయి అయితే ఏంటి, బంగారం అయితే ఏంటి, దీన్నే బంగారం అనుకుని రోజు కూడా నా లక్ష్మీదేవే నా బంగారం అంటే ముద్దులు పెట్టుకుని కప్పెట్టుకో అన్నారంట. ఇంకేముంది, అంతే కదా, ఉపయోగపడాలి కదా. మనమైన ఇతరులకు ఉపయోగపడాలి, మన జ్ఞానం ఇతరులకు ఉపయోగపడాలి, అలాగే మనం మాటలు ఇతరులకు ఉపయోగపడాలి, మనం చేసే పనులు ఇతరులకు ఉపయోగపడాలి, మన సంపాదన కూడా ఇతరులకి ఎందుకు కొద్ది గొప్ప అది ఉపయోగపడతా ఉండాలి. లేనప్పుడు అది మట్టిలాగే అయిపోద్ది, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. బండరాయికి దానికి సంబంధం ఏముంటుంది అసలు, ఏ విధమైన ప్రయోజనాలు ఉండవు కదా. అయితే అటువంటి ధనాన్ని నిష్ప్రయోజనం, ఎంత బతికి ఎన్ని వందల వేల కోట్లు సంపాదించినా నశించు మృగం వలెనే చచ్చిపోతారంట. నశించు మృగం వలెనే చచ్చిపోతారు. నశించు మృగం ఎలాగ మట్టిలో కలిసిపోద్దో ఆ రకంగానే మట్టిలోనే కలిసిపోతారు. మరి ఏంటి ఈ భూమి మీద తన గురించి ఉన్నవేంటి, తన జ్ఞాపకాలు ఏంటి, ఎలాంటివి జ్ఞాపకాలు, ఈ భూమి వరకే అది. ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి, ఆయన చేతికి ఎముక లేదురా అంటారు కొంతమంది, చచ్చిపోయి ఎన్నేళ్ళైనా గుర్తుపెట్టుకుంటారు. ఇంకొకరిని గుర్తుపెట్టుకుంటారు, అది మా పేనాసుడు రాడా, పెళ్ళికి బుచ్చి పెట్టడరా అని ఈ రకంగా కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎలా గుర్తుపెట్టుకోవాలా, ఇది లోకం మటుకి. మరి చనిపోయిన తర్వాత ఏంటి, చనిపోయిన తర్వాత మరి యుగ యుగములు ఉండేటువంటిది ఒకటి ఉంది కదా, అప్పుడు పరిస్థితి ఏంటి. మోషే ఫరో రాజు మనవడగా పెరిగాడు. ఈయనైతే ఐగుప్తీయుడు కాదు, హెబ్రీయుడు. అది హెబ్రీయులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారని చెప్పి యోసేపుని ఎరుగినటువంటి ఒక ఫరో అధికారంలోకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, ఈ హెబ్రీయులను ఈ సంఖ్య పెరగకుండా చూడాలి, వీళ్ళు విపరీతంగా పెరిగిపోతే రేపు మన మీద దాడి చేసి మనల్ని ఓడించేసి మన సింహాసనాన్ని కూడా వీళ్ళు లాగేసుకుంటారు. కాబట్టి పుట్టే బిడ్డలు మగపిల్లలు అయితే పురిటిలోనే చంపేయండి అని రాజుగారు ఆదేశం ఇచ్చాడు. అక్కడ పురుడు పోసేటువంటి మంత్రసానులకి ఆ సంగతి చెప్పాడు. హెబ్రీయుల్లో మగపిల్లలు కనుక పుడితే వారిని వెంటనే పురుట్లోనే చంపేసేయండి, వాళ్ళని బతకనివ్వద్దు అని చెప్పేసి ఆయన ఆదేశం ఇచ్చాడంట. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీయులకు మంత్రసాని పని చేయుచు వారిని కాల్పు పెట్టెల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పాను. ఇది రాజాజ్ఞ. మగపిల్లడు బతకూడదు. రాజుగారి ఆజ్ఞను మీరితే ఏం చేస్తారు,
తలకాయ తీసేస్తారు, అడిగేవాళ్ళు ఉండరు. ఇక రాజాజ్ఞను మీరు ఎవరు నడుచుకున్నా తల తీసేయడమే, ఇంక అడిగేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అటువంటి భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు రాజుగారు. ఎందుకంటే మగాడు పెరిగిపోతే, ఆడాళ్ళు పెరిగిపోతే ఎంతైనా పర్లేదు, వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు వాళ్ళ బట్టలు ఉతుకుతాకో, వంట చేస్తాకో, ఇల్లు తుడుతాకో ఇవన్నీ వాడుకోవచ్చు వాళ్ళని. కానీ మగాళ్ళు అలా కాదు కదా, కత్తి పడతారు. అందుకని చెప్పేసి మగపిల్లల్ని చంపేయమని ఆయన ఆదేశం ఇచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్న దానిలో రాజాజ్ఞకు భయపడక అనే మాటను మనం చూస్తాం. 23వ వచనంలో ఉంటుంది, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, రాజు ఆజ్ఞాపించాడు మగపిల్లల్ని చంపేయమని. ఆజ్ఞ మీరు నడుచుకుంటే తలకాయలు తీసేస్తారు. అయినా సరే ఆ ఆజ్ఞకు, రాజు ఆజ్ఞకు భయపడకుండా ఆ పిల్లల్ని 3 నెలల పాటు దాచిపెట్టారండి ఇంట్లో. 3 నెలలు దాటిన తర్వాత స్వరంలో మార్పులు వస్తాయి. చిన్నగా ఉన్నప్పుడు ఆడపిల్ల మగపిల్లడి ఏడుపు అర్థం కాదు. నెలలు పెరిగే కొద్దీ ఆడపిల్ల ఏడుపుకి మగపిల్లడి ఏడుపుకి తేడా వచ్చేది. 3 నెలలు దాటేటప్పటికీ ఈ మగాడని ఎక్కడ తెలిసిపోతుందో ఈ ఏడుపును బట్టి అని చెప్పేసి ఆ తర్వాత ఆ పిల్లాడిని జమ్ము పెట్టులు పెట్టి నైల్ నదిలో వదిలేసిన సందర్భం మనకి తెలుసు కదా. ఆ జమ్ము పెట్టులో ఉన్న పిల్లాడిని ఫరో కుమార్తె చూసి తన కుమారుడిగా తను పెంచుకుంది. అయితే ఫరో కుమార్తె చేతిలోకి ఆ బిడ్డ వెళ్ళగానే ఏమవుతుందో ఈ బిడ్డకి అని కనిపెడదాకే మిరియామును పురమాయించింది తల్లి. ఆ ఫరో కుమార్తె చేతిలోకి బిడ్డను తీసుకునేసరికి పరుగుని వెళ్ళిపోయి, ఈ బిడ్డను మీకోసం పెంచడానికి మీకు దారి కావాలా అని అడిగింది. అమ్మ, అంతకంటే ఏం కావాలి నాకు, నా బిడ్డగా నా కోసం పెంచడానికి ఒక దాదిని తీసుకునిరా అని చెప్తే మళ్ళీ అలా అమ్మని తీసుకెళ్తే మళ్ళీ ఇది ఆ బిడ్డ కన్న తల్లి ఉడికే వచ్చాడు. పైగా ఆ బిడ్డను పెంచుతున్నందుకు జీతం కూడా మామూలుగా అయితే పని చేయాలి, వెట్టి పని చేయాలి ప్రతిరోజు. ఇప్పుడు ఆవిడ పని చేయక్కర్లే, ఎవరిపైతే పని చేయాల్సిన పనులే, జీతం ఇస్తారు. తన బిడ్డను తన పాలిచ్చి పెంచడానికి ఇప్పుడు జీతం కదా. నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచి కీర్తనకారుడు చెప్తారు కదా. అలాగే మోషేకి ఎవరైతే శత్రువులు వారి నుంచే భోజనాన్ని మోషేకి దేవుడు ఇచ్చాడు. ఎదిగిపోయిన తర్వాత అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఎదిగేదాకా తల్లిఒడిలో పెరిగాడు. ఎదిగిపోయిన తర్వాత అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ యువరాజులాగా పెరిగాడు. మోషే చాలా జ్ఞాని, పెద్ద ఇంజనీరు. రామ్సేస్ అనేటువంటి ఒక మహా పట్టణాన్ని కట్టాడు. ఇప్పుడు గొప్ప గొప్ప యంత్రాలు మనకు ఉన్నాయి. కేవలం మనుషుల సహాయంతో చాలా గొప్ప కట్టడాలు. ఐగుప్తులో చాలా మంచి కట్టడాలు ఉంటాయి. బాగా చెప్పుకునే ఐగుప్తులో పిరమిడ్స్, ప్రపంచ 7 వింతల్లో అదొక వింత. ఇలాంటివన్నీ కట్టేటువంటి గొప్ప జ్ఞానం ఉంది. యుద్ధశూరుడు కూడా కూతురు కొడుకే, కొడుకు కాదు. వాస్తవానికి అయితే వారసుడు అవ్వడు అసలు. కానీ తన సమర్థతను చూసి తనని రాజుగా చేయాలనుకున్నారు. ఆ స్థితి వచ్చింది మోషే. కానీ వద్దనుకున్నాడు. తనకి తెలిసింది ఒక విషయం, నేను ఐగుప్తీయుల సంతతి కాదు, నేను హెబ్రీయుడను. ఆ సంగతి తెలిసింది. కాబట్టి నా సుత్తైనటువంటి ప్రజలంతా కూడా బానిసలుగా బతుకుతూ ఉన్నారు. నేనైతే రాజాంతపురంలో రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాను. కాబట్టి ఇవి నాకొద్దు. నా ప్రజలతో నేను ఆ కష్టాలు, ఆ కడగండ్లని అనుభవిస్తానంటూ విభేదించి తన ప్రజల్లోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఒక కొత్త ఫరో వచ్చాడు. మోషే సమకాలీనుడే, మోషేకి సోదరులాగా పెరిగినోడే. వాడు మహా క్రూరుడు. ఇక మోషే మీద డాగ కన్నే ఉంది.
కోపం ఉంది, ఇల్లు వదిలిపెట్టిపోయాడు, మనం కాదనుకుని పోయాడు, ఈ కోపం ఒకటి ఉండిపోయింది. ఇంకా ఇది కాకుండా ఒక ఐగుప్తుడిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టిన సందర్భం వచ్చింది. వాడు ఏం చేశాడంటే హెబ్రీయుని కొట్టాడు. ఇంకా భయం ఉండిపోయింది. దాంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడు. మోషే జీవితం మొత్తం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు ఆయన జీవితకాలం. సింపుల్గా 120 సంవత్సరాలు 3 భాగాలు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు యువరాజుగా భోగభాగ్యాలు. అక్కడి నుంచి తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను దేశం వెళ్ళిపోయాడు. మిద్యాను దేశం వెళ్ళిపోయి అక్కడ ఓ మిద్యాని యాజకుడు, రఘుయేలు అంటారు, అక్కడ ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుని అతని గొర్రెల మందలను కాస్తూ ఓ 40 ఏళ్ల కాలం ఎడారిలో చాలా దారిద్ర్యాన్ని అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. 40 ఏళ్ళు రాజాంతపురం భోగభాగ్యాలు, పిలిస్తే నౌకర్లు చాకర్లు ఎలా అంటే వచ్చేస్తారు, చిత్తం అంటాను, ఏది కావాలంటే ఇది వచ్చేస్తారు. అటువంటి చోటు నుంచి ఎడారులకు వెళ్ళిపోయాడు. ఈ సుఖాలను వదిలేసుకుని వెళ్ళిపోయాడు. 40 ఏళ్ల కాలం ఆ గొర్రెలను కాస్త అక్కడ ఉండిపోయాడు. అయితే దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దాన సమయం వచ్చింది కాబట్టి, కాలం పరిపూర్ణమైంది కాబట్టి తన దగ్గరికి ఆయన బురద ద్వారా ఆకర్షించుకొని తనతో మాట్లాడి మళ్ళీ తిరిగి ఆయన్ని ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తుకు పంపించిన తర్వాత ఐగుప్తుని మొత్తం మీద అక్కడ 10 తెగుళ్ళు చూపించి ఫరో చేత శరణనిపించి హెబ్రీయులందరినీ విడిపించుకుని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఒక 40 ఏళ్ల కాలం మళ్ళీ ఇశ్రాయేలీలను నడిపించేటువంటి, ఇలా మొత్తం మీద 3 భాగాలు. ఓ 40 ఏళ్ళు సుఖభోగాలు, ఓ 40 ఏళ్ళు దారిద్ర్యము, ఎడారి జీవితం, ఇంకో 40 ఏళ్ళు నాయకత్వం, తన ప్రజలను, దేవుని ప్రజలను వాగ్దత్త భూమికి నడిపించేటువంటి పని. ఈ 120 ఏళ్ళకి ఎందుకు చనిపోయాడు అంటే, 120 ఏళ్ళకి ఏమైంది, ఆయనకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా అంటే ఏం లేదు. 34 ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం 7వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 34 అధ్యాయం 7వ వచనం చదవండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల ఈడు కలిగిన వాడు, కళ్ళజోడు ఏమీ రాలేదంట. 120 ఏళ్ళు వచ్చినా దృష్టి మాంద్యం లేదంట, సత్తువ కూడా తగ్గలేదంట, అస్సలు సత్తువ కూడా తగ్గలేదంట, కొంచెం కూడా సత్తువ తగ్గలేదు, దృష్టి మాంద్యము లేదు. అయినా కానీ దేవుడు ఆయన్ని ఇక చాలు, ఇక నీ జన్మ ఇక్కడికి సరిపోతుంది కానీ తీసుకెళ్ళిపోయాడు. కారణం ఏంటి? యొర్దాను దాటి కానాన్లో మోషే అడుగు పెట్టడానికి వీల్లేదు. ఓ శాపాన్ని పొందాడు. మరీబా జల వివాదం, నీళ్లు లేవో అని ఇశ్రాయేలీలు బహుగా బాధించి రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చినప్పుడు, అప్పటికి ఎన్నో మేళ్ళు దేవుడు చేస్తూ ఉన్నా సరే ఏ మాత్రం కూడా వారికి విశ్వాసం లేకుండా ప్రతి చిన్న విషయంలోనూ శోధించడం మొదలుపెట్టారు. రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. జనమందరినీ మోషేకి ఎత్తురుగా లేపడం జరిగింది. ఒకసారి కాస్తంత విసిగిపోయి ఒక్క మాట అన్నాడు, ద్రోహులారా అని. ద్రోహులారా అని ఒక మాట అనేసరికి దేవుడు కోపం వచ్చింది. నా ప్రజలు, నా సొత్తు, నువ్వు నా సొత్తుని ద్రోహులు అంటవా? లేదు, నిన్ను కానాన్లో అడిగట్టినావు, నువ్వు కానాన్లో అడిగట్టడానికి వెళ్ళలేదు. యోర్దాను యువతల నెబో శిఖరం ఎక్కి దూరము నుంచి నేను నా ప్రజలకు ఇవ్వబోయేటువంటి దేశాన్ని, నువ్వు అందమైన దేశాన్ని అలా చూడంతే, కొండెక్కి దూరం నుంచి చూడు, అంతవరకు నీకు భాగ్యం తప్ప యోర్దాను దాటి కానాల్లో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు అని దేవుడు కోపించి ఒక మాట అన్నాడు. కాబట్టి దృష్టిమాంద్యం లేదు, సత్తు ఉడకలేదు, అయినా సరే 120 సంవత్సరాల వయసులో అవన్నీ తీసుకెళ్ళిపోయాడు. నీ బాధ్యతలు, నీ పరిచారకుడు, నీ పనుడు, నీ దాసుడైన
యెహోషువకి చెయ్యి, ఇంకా నువ్వు కొండెక్కి దూరం నుంచి కానాన్ని చూసి చచ్చిపో అన్నాడు. అంతే. చూడండి ఎంత విచారకరంగా అనిపిస్తుంది కదా మనకి. ఈ మోషేని గురించి దేవుడు ఎంత గొప్ప మాటలు పలికాడు. మోషే పొందినంత బిరుదు దేవుని నుంచి ఎవరూ పొందలే. మోషేని గురించి దేవుడు మాట్లాడిన మాటలు మనకు తెలుసు. సంఖ్యాకాండం 12 అధ్యాయంలో ఉంటాయి కదా. మోషే బహుసాత్వికుడు. ఈ మాట దేవుడు ఎవరి గురించి చెప్పలే. నా ఇల్లంతట్లోనూ నమ్మకమైన వాడు మోషే. నా మహిమను తేరి చూస్తాడు, ముఖాముఖిగా నాతో మాట్లాడతాడు. దేవుడు తన నోటితో తానే మోషేని గురించి చెప్పినటువంటి మాటలు. మరి అలాంటి మోషేని క్షమించాడా? ఆయన మాట అంటే మాట అంతే. పోనీలే, ఏదో అన్నాళ్లే, పోనీలే, రాజీ లేదిక. ఆయన మాట అంటే మాటే. డెమో చక్రం ఎక్కి చచ్చిపో, అంతే చాలు, నువ్వు మాత్రం వ్యర్థం దాడడానికి వీలేదన్నాడు. చిన్న విషయాలు కూడా ఆయన క్షమించేవాడు కాదు. అలా చిన్న విషయాలు కూడా మర్చిపోయేవాడు కాదు. అందుకే యథార్థవంతుడు. మనకు చెప్పాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా ఇందులో ఏం మనకి ఫ్లెక్చువేషన్స్ ఉండడానికి వీల్లేదు. అటు ఇటు ఉండడానికి లేదు. ఇక అవునంటే అవునంతే, కాదంటావా నువ్వు కాదని అంతే. ఇది మనకి నచ్చదు. ఎలా కూరుతుంది? సమయాన్ని బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏదో మాట్లాడుతుంటాం, ఇంక అదే పట్టుకుని ఎలాంటిది ఎలాగా మన ఇష్టం అనమాట. మన ఇష్టం ఇక అంతే. అదే పట్టుకుని ఎలాంటి రేపు వస్తాను, రేపు సాయంకాలానికి వస్తాను అన్నాం అనుకోండి, రేపు సాయంకాలం రాము. తర్వాత 2 రోజులు అయిపోతే 3 రోజులు అయిపోతే అయినా సరే దాని గురించి పట్టించుకోం. ఆ తర్వాత కనపడ్డప్పుడైనా ఆ మాట వస్తాం కదా. ఇక వద్దాం అనుకున్నాను, రాలేకపోయాను, సారీ, ఏముండవు ఇక. నా జన్మ హక్కు అది. అంటాను, వస్తానంటాను, రాను, అంతే. నా జన్మ హక్కు అది. ఈనాడు కాదంటారు, కుదురుతుంది. ఎలా కుదురుద్ది? మనుషులు మనం ఏమైనా దేవుళ్ళు పెట్టి మనం ఇలా మాట్లాడుకుంటా ఉంటాం. దేవునికి అది నచ్చదు. అది లోక మర్యాద. అది వద్దు అసలు మనకు అంటాడు. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నేను అదే చెప్తాను, ఎవరితోటైనా అదే చెప్తాను. నాకు అదే ఉంటుంది. రేపు వస్తాను అన్నాను అనుకోండి, వెళ్తాను. ఏ కారణం చెప్తాను, వెళ్ళకపోతే ఫోన్ చేసి చెప్తాను, అమ్మాయి అయ్యింది, రాలేకపోయాను, సారీ అని చెప్తాను. ఉండాలి కదా బాధ్యత. లేకపోతే ఆయనకి ఎలా తగిన వారు అవుతాం మనం. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకసారి మాట ఇస్తే శతాబ్దాలు గడిచిపోయినా దాన్ని నెరవేర్చే తీరుతాడు. పోనీ 100 ఏళ్ళు గడిచిపోయినాయి కదా అని మార్పులేం ఉండవు. ఎప్పుడేం చెప్పాడు దాన్నే చేస్తాడు. అన్ని విషయాల్లో అంతే. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం కోసం కూడా ఎన్నో చెప్పించాడు. ఆ చెప్పిన ప్రకారంగా కాలం పరిపూర్ణమైపోయింది. దేవుడు చెప్పిన టైం అయింది. ఆ టైంకి ఆయన పంపించేసాడు అంతే ఈ లోకానికి. ఈ పనికి మళ్ళీ కోసం నా కొడుకు నేను త్యాగం చేస్తాను అనుకోలేదు ఆయన. మనకేం మారిపోతాయి. ఈవేళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఒక నెల గడిచిందంటే అసలేం ఉండదు. కానీ శతాబ్దాలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం అయినా నడిచేటువంటి దేవుడు. మరి ఆయనకి తగినట్టుగా మనం ఉండాలి కదా. పాడుకుంటాం బాగానే, ప్రభువుకు తగినట్లు పృథివీలో ప్రియుడా పదిలముగా జీవించవా. పాడుకుంటాం మనం బాగానే, ప్రభువుకు తగినట్లు. ఆయన ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు మనం అలాగే ఉండాలంతే. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనం కూడా ప్రేమను చూపించాల్సినటువంటి వారంగానూ కదా. ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మోషేని సత్తు ఉన్నా, దృష్టి మాంద్యం లేకపోయినా చాలు, నువ్వు శిఖరం ఎక్కి చాలు, వదిలేయిక, విశ్రాంతిలోకి వచ్చేయి, నువ్వు దాన్ని దాటడానికి వీలే, చూడంతే అన్నాడు దేవుడు కదా. ఇలాంటి మోషే చూడండి. మరి ఈయన ఏమనుకున్నాడంటే ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నా అంట. ఐగుప్తు ధనం, ఎందుకంటే మరి గొప్ప ధనవంతుడు కదా.
చూడండి 24 వచనం ఉంటుంది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమును వద్దనుకున్నాడు. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద, ధనము నింద. దేని కోరుకుంటాం మనం? ధనాన్ని కోరుకుంటామా, నిందలను కోరుకుంటామా? దేని కోరుకుంటాం మనం? ధనమే కావాలి మనకి. నిందలు అది బాగొద్దు, నిందలు ఎవడ పడతాడు, నిందలు మాకొద్దు. కానీ ఈయన పన్నుగట్టుకుని ఐగుప్తు ధనం కంటే, ఎందుకంటే ఇది శాపగ్రస్తమైనటువంటిది, దీని ధనం నాకు వద్దు. దేవుని విషయమైనటువంటి నింద, ఇది కొత్త నిబంధన కాబట్టి క్రీస్తు పేరు రాశారు. అయితే కింద మళ్ళీ దేవుని ప్రజలతో అని ఉపయోగించాడు, యేసు ప్రజలతో అనలే. యేసుని గురించిన నింద అని రాయబడింది ఇక్కడ కదా. యేసుని గురించినటువంటి నింద అంటే మోషే తృణీకరించినవేంటి, కోరుకున్నవేంటి, ఒప్పుకున్నవేంటి? ఇక్కడ ఐగుప్తు ధనాన్ని తృణీకరించాడు, క్రీస్తు విషయమైన నిందను కోరుకున్నాడు. ఐగుప్తు ఘనత, యువరాజు కదా, రేపు రాజు అవుతాడు, ఘనతను తృణీకరించాడు. దేవుని ప్రజలతో శ్రమ, హెబ్రీలతో శ్రమను కోరుకున్నాడు. అలాగే ఐగుప్తు అధికారం, రేపు సింహాసనం ఎక్కుతాడు కిరీటం పెట్టుకొని అందరినీ పరిపాలించేటువంటి ఈ అధికారాన్ని తృణీకరించాడు. అవమానాన్ని ఆయన కోరుకున్నటువంటి వాడు. అలాగే ఐగుప్తు పాప భోగాలు, రాజుగారికి ఎన్ని భోగాలైనా ఉంటాయి, ఏం కావాలంటే అది కదా, వాటన్నిటినీ పూర్తిగా వదిలేసుకుని హింసింపబడ్డానికైనా సిద్ధపడ్డాడు. ఐగుప్తు సుఖాలను కూడా తృణీకరించి ఆయన బాధలు పడ్డానికి ఆయన ఇష్టపడ్డవాడుగానే మనకి ఈయన కనబడుతూ ఉంటాడు. ఎందుకంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద నాకు మేలు. ఆయన స్వకీయ సంపాద్యమైన ప్రజలు ఇప్పుడైతే దాస్యంలో ఉండొచ్చుగాక, ఖచ్చితంగా దేవుడు వారిని విడిపిస్తాడు, విమోచించి తీసుకెళ్ళిపోతాడు. వాగ్దత్త దేశం తప్పకుండా తీసుకెళ్ళిపోతాడు. మీరు పాలకులు అవుతారు. చాలా భవిష్యత్తు ఈ జనానికి ఉంది. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడం. రేపు ఈ ప్రజల చేతికి ఐగుప్తుని కూడా అప్పచెప్తాడు. ఈ అన్య దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశపు ఏలుబడి కిందకి వచ్చేయాల్సి ఉంటుంది కదా. దాని గురించిన ఐగుప్తు ధనం కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద. ఎందుకంట కొత్త నిబంధనలో ఏం చెప్పబడింది? ధనం మంచిదేనా? ధనం మంచిదేనా అంటే లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట, ఒకనికి ధనం పెరిగిపోవడం అతని జీవానికి మంచిది కాదంటాడు. అసలు మంచిది కాదు. మనం నిత్య జీవాన్ని కోల్పోయాం. ఆది తల్లిదండ్రుల ఆజ్ఞాతిక్రమ పాపం వల్ల దేవునితో పాటు మనం నిత్యము ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోయాం. దేవునితో పాటు ఉండడానికి అవసరమైన నిత్య జీవాన్ని మనం పోగొట్టుకున్నాం. అయితే ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని మనం బాగా పెంచుకోవడం, విస్తరించడం అని ఉంది అక్కడ. అస్సలు కలిమి వద్దని చెప్పలేదు ఆయన. లోకంలో మనం బ్రతకడానికి అవసరమైనంత ఉండాలి, తప్పదు. మళ్ళీ చదువు, ఒకని కలిమి విస్తరించడం, ఎక్కువైపోవడం, డబ్బు ఎక్కువైపోవడం. మనం బతకడానికి అవసరమైనంత డబ్బు మనం సంపాదించుకోవచ్చు. అందుకొరకు దేవుడే వీలు కల్పిస్తాడంట, ఆశీర్వదిస్తాడు. కానీ దాన్ని ఇంకా పెంచేసుకొని ఇంకా అది సంపాదించడమే బతుకన్నట్టు మిగతావన్నిటినీ వదిలిపెట్టేసుకొని దాని వెనకాలే పరిగెట్టడం, ఈ ధనం వెనకాల పరిగెట్టడం ద్వారా నిత్య జీవాన్ని కోల్పోతున్నారు, జీవాన్ని కోల్పోతున్నారు.
ధనం పెరిగిపోయేసరికి దాంతోపాటు ఘనత వచ్చేస్తుంది, పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తాయి, అధికారము పదవులు కూడా వచ్చేస్తాయి, లేదా పెద్ద పెద్దలతో స్నేహాలు వచ్చేస్తాయి. ఇక దీనత్వానికి చోట్లేదు, తగ్గించుకోవడానికి చోట్లేదు. ఎవరు దీనుడై వణుకుతాడో దేవుడు వారినే లక్ష్య పెడతాడు, వారినే చూస్తాడు. ఈ డబ్బు వచ్చిన తర్వాత ఇక దీనత్వానికి అస్సలు అవకాశమే లేదు. కాబట్టి ఇక దేవునితో సాహచర్యానికి అస్సలు ఛాన్స్ ఉండదు. అందుకని ఒకని కలిమి విస్తరించటం వలన అది అతని జీవానికి ఏమాత్రం కూడా మూలం కాదు. జీవాన్ని సంపాదించుకోలేడు. అదొక విషవలయం లేక ఇంకా 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 వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. చూడండి, ప్రపంచంలోని ధనవంతులు లెక్కేస్తారు, మొదటి 10 వాళ్ళు అని స్థానాలు ఇస్తారు, మొదటి 10 వాళ్ళు అని స్థానాలు ఇస్తారు. ఆ 10 మందిలో కనుక స్థానం సంపాదించుకుంటే ఇంకా వాడు ఏం చేస్తాడు, ముందు ఈ 10వ స్థానంలో ఉన్నవాడు ముందు నా స్థానాన్ని నిలబెట్టుకోవాలా, ఆ తర్వాత 10 నుంచి 1కి వెళ్ళాలా. ముందేంటంటే 10కి తగ్గకుండా చూసుకోవాలా, ఇంకా 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 సంపాదించి మొదటి స్థానానికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అదే బతుకైపోద్ది, ఇంకేముండదు. ఇక ఆ 10 నుంచి డ్రాప్ అయిపోతే అవమానం. 10 నుంచి 11కి వెళ్ళిపోయాడు అనుకోండి, అవమానం అన్నమాట. కాబట్టి కనీసం ఆ 10ని స్టాండర్డ్గా ఉంచుకోవాలా, అక్కడి నుంచి పైకి వెళ్ళాలి. 9కో 8కో 7కో 6కో 5కో ఆఖరికి 1కి వెళ్ళాలి. ఇంక ఇదే అయిపోయింది ఈ పోరాటం. ఈ ప్రయాసలోనే బతుకంతా గడుపుకోవడం అయిపోతుంది. పోగొట్టుకున్న జీవాన్ని సంపాదించుకోవాలా, ఇవాళ రేపు శరీరాన్ని వదిలిపోవాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఈ ఆలోచనే అస్సలు ఉండదు. ఎందుకంటే చాలామందిలో దేవుడు లేడు, ఈ సృష్టి దేవుడు చేయలేదు, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ మందిలో ఉండిపోతా ఉన్నాయి. ఒక కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడంట. ప్రొఫెసర్ అంటే చాలా బాగా చదువుకున్నవాడు, మంచి జ్ఞానం ఉన్నటువంటి వాడు. ఈ జ్ఞానం ఎక్కువైపోయి ఈ ప్రొఫెసరు దేవుడే లేడంట అంట. ఆ లెక్చర్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువగా దేవుడు లేడు అంటాం, దేవుడు లేడు, దేవుడు ఏమి చేయలేదు, మనిషే దేవుడు అన్నట్టుగా ఈ విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటాడంట. ఓ రోజున ఈ స్టూడెంట్స్ అందరితో ఒక చిన్న మీటింగ్ వచ్చిందంట. ఆ మీటింగ్లో దేవుడి మీదే చర్చ వచ్చిందంట. చర్చ వస్తే ప్రొఫెసర్ గారు అంటాడంట, ఈ సృష్టి అంతా దేవుడు ఏమీ చేయలేదు, అసలు దేవుడే లేడు అని చెప్పేసి అదే మాట పిల్లలు అంటున్నారంట. అది ఎలా అండి, అది అలా కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు లేకపోతే సృష్టి ఏముంటుంది అని చెప్పేసి అలా వెళ్ళి చెప్తున్నారు. అయితే ఒక ప్రశ్న వేసాడంట, మరి దేవుడు మంచోడు అంటున్నారు కదా, మరి మంచోడైతే ఈ లోకంలోకి దుర్మార్గం ఎలా వచ్చింది, దేవుడు దుర్మార్గుడా, దుర్మార్గాన్ని ఎందుకు చేశాడు దేవుడు, ఈ లోకంలో ఈ దుర్మార్గం అంతటిని ఎందుకు చేశాడు దేవుడు, దేవుడు మంచోడు కదా, మంచోడైతే మరి ఈ దుర్మార్గం ఎందుకు చేశాడు అంటే దేవుడు దుర్మార్గుడా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. మళ్ళీ దేవుడి మీదకి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాలో మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు. అయితే ఈ క్లాసులో ఎప్పుడు దేవుని గురించి మాట్లాడినా అది ఎదురు చెప్పే కుర్రాడు ఒకడు ఉన్నాడంట ఆ పిల్లల గుంపులో. ఆయన అన్న సార్ ప్రొఫెసర్ గారు, నేను మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, ఆ 2 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తారా అన్న అంట. అడుగు అన్న అంట. అంటే ఏమండి, ఈ లోకంలో చలి ఉందా అన్న అంట. ఈ లోకంలో చలి ఉందా అన్న అంట. అయ్యి చలి ఎందుకు లేదు బాబు, చలి లేకపోవడం ఏంటి, ఐసు మంచు బాగా కురిసేసి అందరూ రగ్గులుగా పూని కూర్చుంటారు, వేడి గదుల్లో కూడా ఉంటారు, చలి లేకపోతామండి అన్న అంట. చలి లేదండి అన్న అంట. ఈ అబ్బాయి చలి లేదండి అన్న అంట. అదేంటి అన్న అంట. చలి లేదండి, చలి ఎందుకు వచ్చిందంటే చలి లేకుండా చేయగలిగే వేడి లేకపోవడం వల్ల చలి లేదంతే. 0 డిగ్రీ సెల్సియస్ ఉంది ఉష్ణోగ్రత, కాబట్టి అంటున్నావు నువ్వు. తగినంత వేడి లేకపోవడం వల్ల చలి వచ్చింది, కానీ చలి అనేది లేదు సార్ అన్న అంటే మాట్లాడలేకపోయాడు.
కొంచెం అయోమయ పరిస్థితి. ఇప్పుడు ప్రొఫెసర్ గారికి వచ్చింది. చీకటి ఉందా అండి అన్నాడు. మరి రెండో ప్రశ్న, చీకటి ఉందా అండి అన్నాడు. చీకటి ఎందుకు లేదు? సాయంత్రం 6:05కి పొద్దుకోకపోతే చీకటి అయిపోతే ఎవరి గుళ్ళోకి వాళ్ళు వెళ్ళిపోతారు, చీకటి ఎందుకు లేదు అన్నాడు. అంటే చీకటి లేదు సార్ అన్నాడు. చీకటి అనేది లేదు సార్, వెలుగు లేకుండా పోయిందంతే, వెలుగు లేకుండా పోయిందంతే తప్ప చీకటి అనేది లేదండి అన్నాడు. దీనికి ఏ సమాధానం చెప్తాడు? ఇంత ప్రొఫెసరు నీళ్ళు నవ్వులుతున్నాడంట. అలాగే చెడు కూడా లేదు సార్, మంచి లేకపోవడమే చెడండి. దేవుడు మంచుడు, దేవుడు ఎప్పుడు మంచుడే. మరి చెడు ఎక్కడి నుంచి వచ్చిందంటారా? ఆ దేవుడికి చోటు లేదు కాబట్టి చెడు వచ్చింది. దేవునికి చోటు ఉంటే మంచి, చెడు అనేది అక్కడ అసలు లేదండి. చెడు అనేది లేదు. దేవుడు లేకపోవడం, దేవుడిని అంగీకరించకపోవడం, ఆయనతో సాహచర్యం లేకపోవడమే చెడుగు. అంతే తప్ప చెడును దేవుడు సృష్టించలేదండి, చీకటిని కూడా సృష్టించలేదండి, చలిని కూడా వేడి లేకపోవడం వల్ల చలి వస్తుంది, వెలుగు లేకపోవడం వల్ల చీకటి వస్తుంది. అలాగే దేవుడిని చేర్చుకోలేకపోవడం వల్ల దుర్మార్గం వస్తుంది తప్ప దుర్మార్గాన్ని దేవుడు సృష్టించలేదు, దేవుడు దుర్మార్గుడు కాదండి అని చెప్పాను. ఏం మాట్లాడతాడు ప్రొఫెసరు? పచ్చి వెలక్కాయ పడిపోయింది, నోరు మూసుకొని కూర్చున్నాడు. కాబట్టి దేవుడు చెడుకును సృజించలేదు. దేవుడు మనుషుల కోసం మరణాన్ని కూడా సృజించలేదు. దేవుడు మనుషుల కోసం పాతాళాన్ని కూడా సృజించలేదు. మనిషి తెచ్చుకున్నాడు మరణాన్ని. చెప్పాడు ఆయన ముందే, ఈ చెట్టు ఫలాన్ని తినక, నువ్వు తింటే చేస్తావు అని చెప్పాడు తప్ప చంపే ఉద్దేశం దేవుడికి లేదు. ఆజ్ఞాతిక్రమం చేసి చావు తెచ్చుకున్నాడు మనిషి, అంతే తప్ప చావుని దేవుడు నిర్ణయించలే. అలాగే పాతాళం కూడా మనుషులకు చేసింది కాదు, తన బిడ్డల కోసం చేసింది కాదు. తన మీద తిరుగుబడ్డటువంటి లూసిఫర్, సాతాను, అతని దూతలు, వాళ్ళు దురాత్మలు అయిపోయారు. మంచి ఆత్మలు తిరుగుబాటు చేయడం ద్వారా దురాత్మలుగా మారిపోయారు. అలాంటి వారి కోసం పాతాళం అనే దాన్ని దేవుడు చేశాడు తప్ప ఆయన బిడ్డల కోసం పాతాళాన్ని దేవుడు చేయలేదు ఎప్పటికీ కదా. అలాగే ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా బిచ్చమెత్తుకోవాలా అని అనుకునేవాడు కాదు. మన పితరుడైన దావీదు చెప్తాడు కదా, నేను బాలుడినై ఉన్నాను, ఇప్పుడు ముసలాడిని అయిపోయాను, అయితే నా జీవిత కాలం అంతా కూడా నీతిమంతులు బిచ్చమెత్తుకోవడం కానీ నేను అస్సలు చూడలేదు అన్నాడు. బిడ్డలను పోషించడం ఆయనకి తెలీదా? కాబట్టి మనం ఈ లోకంలో మనం యాత్రికులమును పరదేశులమై ఉన్నాం అంతే. మనం ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తే మన ఇల్లు, వాకిళ్ళు, పొలాలు అమ్మేసుకుని డబ్బు తీసుకెళ్ళిపోతామా? ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తే ఏం చేస్తాం? మనకున్నదంతా అమ్మేసుకుని పట్టుకుని వెళ్ళిపోతామా? అవసరమైనంత మట్టుకు మనం వెంట తీసుకుని మనం వెళ్తాం అంతే కదా. అలానే ఈ లోకయాత్ర సాగించడానికి అవసరమైనంత దేవుడు నీకు ఎప్పటికీ ఇస్తాడు. యేసుప్రభు చెప్పాడు కదా, ఏం తిందాము, ఏం ధరించుకుందాము, ఏం తాగుదామని చింతించద్దు అసలు. నువ్వు నా నీతి, నా రాజ్యం నువ్వు ముందెతుకు, వీటితో పాటు అవి కూడా మీకు ఇస్తాడు దేవుడు అని ఆయన చెప్పాడు కదా. కాబట్టి విస్తరించకూడదు. నీ అవసరమైనంత వరకు నువ్వు సంపాదించుకోవచ్చు. విస్తరిస్తేనే సమస్యలు వస్తాయి, అది ఎక్కువైపోతేనే సమస్యలు వస్తాయి. ఒక స్థాయి దాటిన తర్వాత ఇంక దాని మీద యావ పెరిగిపోద్ది. ఇంకా సంపాదించి ఇంకా ఈ ఊళ్ళోనే నా అంత ధనవంతులు లేడు అనిపించుకోవాలా, ఈ ఊర్లో అయిపోయిన తర్వాత ఈ మండలంలోనే నా అంత ధనవంతుడు లేడు అనిపించుకోవాలా, అది అయిపోయిన తర్వాత ఈ జిల్లాలోనే నా అంత ధనవంతులు లేడు అని అక్కడికి వెళ్ళిపోద్ది. మరి అలా పోగొట్టాలంటే ఏం చేయాలి? చాలా కఠినుడు అయిపోవాలి. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టేస్తామంటే అలా పెరగదు కదా. కాబట్టి ఇంకోటి సంపాదించడానికి తనకే వాడుకోడు, ఇంట్లో బిడ్డలకి ఏమి ఉండదు, ఎవరికి ఏమి చేయడు, అలా దాచిపెట్టేస్తూ ఉంటాడు అంతే. ఏమంటకెళ్తాడు ఆఖరికి మళ్ళీ? ఎవరికీ మంచిది కాదన్నట్టు. జీవము అది మంచిది కాదు, కలిమి విస్తరించడం జీవానికి మూలం కాదు అని చాలా స్పష్టంగా యేసుప్రభు చెప్పినటువంటి మాట ఇది. అలాగే పౌలు గారు ఈ మాటను బట్టి ఇంకో మాట చెప్తారు. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 9-10 వచనాలు.
ధనవంతులగుటకు అపేక్షించువారు, బాగా డబ్బు నేను సంపాదించాలి, అందరిలోనూ నేను ధనవంతుణ్ణి అయిపోవాలి అని కోరుకునేటువంటి వారు శోధనలోను, ఊరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక ఆ దురాశల్లోనూ పడిపోతారు. నేను డబ్బును సంపాదించాలా అని ఆశ కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంట, చాలా ప్రమాదంలో పడిపోతారు, చాలా ఇబ్బందుల్లో పడిపోతారు. వారి కలిమి విస్తరించటం వారి జీవానికి మూలం కాదు, జీవాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కదా. తర్వాత కూడా చదువు, 10 కూడా చదివేసావా? చదువు. అట్టివి మనుషులను కష్టాల్లోనూ నాశనంలోనూ ముంచేస్తాయి. ఎందుకంటే అది ధనాపేక్ష. ఈ లోకంలో సమస్తమైన కీడులకు, తనకి కీడు వస్తుంది, తన వల్ల అనేకులకి కూడా కీడు వస్తుంది. సమస్తమైన కీడులకు కూడా అది మూలమైపోతుంది. అందుకని ఒకని కలిమి విస్తరించడం తన జీవానికి మూలం కాదు. తర్వాత కొందరు ఈ ధనాన్ని ఆశించి ఈ ధనం ఏం చేస్తుందంట, విశ్వాసాన్ని నుంచి పక్కకి తీసుకెళ్ళిపోద్దంట. మరి ఇంకా జీవం ఎక్కడ దొరుకుద్ది? విశ్వాసం నుంచి తీసుకెళ్ళిపోతుంది పక్కకి. ఆ తర్వాత ఏమవుతాయి? ఇక నానా బాధలు. విశ్వాసం నుంచి ఇప్పుడు తొలగిపోతారు, అప్పటికి రకరకాలైనటువంటి సమస్యలు, నానా బాధలతోనూ తమ్మును తామే పొడుచుకున్నారు. అననీయ సప్పీరాలు డబ్బు మీద ఆశపడి ఏం చేశారు, జీవాన్ని పోగొట్టుకున్నారు. గేహజీ బంగారం దుస్తుల మీద ఆశపడి ప్రవక్త యొక్క సాన్నిహిత్యాన్ని పోగొట్టుకున్నాడు. కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది. తరతరాలు కుష్ఠరోగులు అటువంటి శాపాన్ని పొందుకున్నారు కదా. ఈ ధనాపేక్షతో బిలాం అనేటువంటి ఒక ప్రవక్త ఆడు దరిద్రుడైపోయాడు. దేవుని ప్రజలనే శపించడానికి పోయి యుద్ధరంగంలో కత్తి చేత చచ్చాడు. ఒక ప్రవక్తకు యుద్ధరంగంతో పని లేదు, కత్తి చేత చచ్చేసి పనికి వాళ్ళలేదు. కారణం ఎందుకంటే ఇదంతా డబ్బు కోసమే, ధనం కోసమే. నానా విధములైనటువంటి శోధనలో వారు పడిపోతారు. అందుకని ఏమన్నాడు, ధనము మంచిది కాదు. ముఖ్యంగా దేనికి మంచిది కాదు, నీ జీవానికి మంచిది కాదు, నీ యథార్థతకు మంచిది కాదు, నీ విశ్వాసానికి మంచిది కాదు, నీలో ఉన్న సత్యానికి మంచిది కాదు. ఈ ధనం వల్ల నువ్వు అసత్యాలు ఆడాలి పరిస్థితి వస్తుంది. ఈ ధనం వల్ల నీ నిజాయితీని కోల్పోయి మోసం చేసే పరిస్థితులు వస్తాయి కదా. ఇవన్నీ అన్నమాట. ఇంకా ధనము ప్రాణాన్ని పోగొడుతుందంట.